हरिः ओं श्रीगुरुभ्यो नमः। బ్రహ్మహత్యానేకపాపాటవులకు అగ్నికీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మషక్రూర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు కపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగసమతికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్రనిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కెలనంబులు హరినామ కీర్తనములు ముక్తికాంతైకాంత మోహన కృత్యముల్ కెలిమై హరినామ కీర్తనములు సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు బహుకాల జనిత తపఃఫలసారముల్ కెలిమై హరినామ కీర్తనములు పుణ్యమూలంబులనపాయ పోషకంబులు అభిమతార్థంబులు అజ్ఞానహరణకరములు ఆగమాంతోపలబ్ధంబులు అమృత సేవలు అర్థశుభములు హరినామ కీర్తనములు కూలిన చోట గొట్టువడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పిడల నందిన చోట నార్తులయం తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేణి మీద అక్కాలుని యాతనా వితతిం కనరు పునరు దుఃఖ భావముల్ శృత్యంత విశ్రాంతమత్యనుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు సనకాదిముని యోగి జన సదానందైక భాగ్యో పరమ భాగ్యోదయుల్ భాగవతులు కృష్ణ పద ధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు బహుపాతకానీక పరిభవ ప్రక్రియా పురుషోగ్రమూర్తులు భాగవతులు భావతత్వార్థవేదులు భాగవతులు బ్రహ్మవాదానువాదులు భాగవతులు సిరులు ధనరంగనన్నడు చేటులేని పదవిను పారువారు ఓ భాగవతులు. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. ఆ పృథు చక్రవర్తి యొక్క ఆ సభలోకి వచ్చినటువంటి మహర్షులు తర్వాత మిగతా ప్రజానీకం అంతా కూడా ఆయన్ని చూస్తూ చతుర్థ స్కంధం 21వ అధ్యాయం చివరి 2 శ్లోకాల్లోనూ వాళ్ళు ఈ విధంగా పృథు చక్రవర్తిని స్తుతి చేసి పృథు చక్రవర్తి యొక్క గుణగణాలను వాళ్ళు ఆనందించి ఆ గుణగుణాలతో ఆనందించి వాళ్ళు ఏమన్నారు అంటే అద్య నస్తమసః పాసాదితః ప్రభో భ్రామ్యతాం నష్టదృష్టీనాం దైవసంజ్ఞితైః అంటే దేవుడి చేత ఇవ్వబడినటువంటి దీన్నే మామూలుగా మనం మాట్లాడుకునేటువంటి చెప్పాలంటే ప్రారబ్ధ కర్మ అని అర్థం. ప్రారబ్ధ కర్మ చేత కర్మభిః ఆ ప్రారబ్ధ కర్మ వల్ల మేమందరం కూడా కర్మభిః ఈ కర్మలు అనేటువంటి ఒక వలయాల్లో భ్రామ్యతాం తిరుగాడుతూ ఉన్నాము. ఇది మామూలుగా పెద్దలు మహానుభావులు కూడా అదే విషయం చెప్తారు. ప్రారబ్ధ కర్మ వశాత్తు మనకు అన్నీ కలుగుతూ ఉంటాయి. ప్రారబ్ధ కర్మ అనేటువంటిది ఏమిటంటే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపఫలాల యొక్క ఫలితాలను మరణానంతరము ఈ జన్మలో అవి వాసనల కింద ఉండి మన చేత ఆయా పనులు మన శరీరంతోనూ మన ఆలోచనల్లోనూ మన ఇంద్రియాల్లోనూ కూడా అవి ప్రవోక్ చేస్తూ మన ఈ జన్మలో మనల్ని నడిపిస్తూ ఉంటాయి.
ఇది బాగానే ఉంది. ఇలా నడిపించేటువంటి సందర్భంలో ఏ మానవుడికి మనసిచ్చాడు, వివేకం ఇచ్చాడు, విశ్లేషణ ఇచ్చాడు, తరువాత ఇంద్రియాలు ఇచ్చాడు. ఈ ఇంద్రియాలని బట్టి మనము అనేక రకాలైనటువంటి మంచి మాటల్ని, పురాణాలని, భాగవత భారత రామాయణాది మహత్తరమైనటువంటి విశేషాలని మనం వింటూ ఉన్నప్పుడు అప్పుడు మన మనసుకి ఆ విశ్లేషణ శక్తి ఉండడం చేత మన జీవితాన్ని మళ్ళీ మంచి మార్గంలో పెట్టుకోవడానికి వీలుగా ఆ ఫెసిలిటీ కూడా కల్పించాడు. ఓన్లీ ప్యూర్లీ ప్రారబ్ధ కర్మే కంట్రోల్ చేసేటువంటి విశేషం లేదు. దీనికే భగవాన్ రమణులు ఒక మాట చెప్తారు. పాల్ బ్రంటన్ వచ్చినప్పుడు అంటూ ఒక మాట అన్నాడు. ప్రారబ్ధ కర్మవశాత్తు శరీరం తర్వాత బుద్ధులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ మనిషికి మాత్రం ఒకటే ఒక్క స్వతంత్రత ఉంది, ఒకే ఒక ఇండిపెండెన్స్ ఉంది. అది ఏమిటి అంటే భగవంతుడి గురించి ఆలోచించడానికి, అంటే నేనెవరు అనేటువంటి విషయం తెలుసుకోవడానికి మాత్రమే స్వాతంత్రం ఉంది. ఆ నేను ఎవరు అనేటువంటిది ఏమిటంటే సాక్షాత్తు పరమాత్మ. అంత హృదయంలో ఉద్దేశే తిష్టతి అయినటువంటి ఆ పరమాత్మ, స్వయం జ్యోతి, ఆ సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవడం అంటే ఏమిటి? తెలుసుకోవడం అంటే టు నో అబౌట్ అంటే ఏమిటి? ఆలోచించడం అనే కదా. దాని గురించి చదువుకోవడం, చేసుకోవడం, దాని పెద్దలు చెప్పినటువంటి మాటలు వినడం, ఇవన్నీ దాని కిందే వస్తాయిగా. అందుకని సాక్షాత్తు భగవానులే చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేనెవరో తెలుసుకోవడానికి మాత్రమే నీకు స్వాతంత్రం ఉంది అన్నారు. అంటే ఏమిటనమాట? భగవంతుడు. నేనెవరంటే భగవంతుడు. భగవంతుడిని తెలుసుకోవడానికే నీకు స్వాతంత్రం ఉంది అనేటువంటి విషయం ఇది ఈ ప్రారబ్ధ కర్మకు పైన ఉండేటువంటి విశేషం అని చెప్పి శాస్త్రం చెప్పినటువంటి విశేషాన్నే వాడు చెప్తూ, ఓ ప్రభు, మాకు వివేక దృష్టి పోయిందయా, నష్ట దృష్టి, మాకు వివేకం పోయింది. ప్రారబ్ధ కర్మ చేతే ఇవన్నీ, ప్రారబ్ధ కర్మ వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటూ మా వివేకాన్ని నష్ట దృష్టిన, మా దృష్టి, అంతర్దృష్టి, భగవంతుడు ఎవరు అనేటువంటి ఆ స్వతంత్రతని లేదనుకుని మేము ఏం చేస్తున్నామంటే దైవ సంహితై కర్మభి భ్రామ్యతాం, వాటిల్లో పడి తిరుగుతూ ఉన్నాము. ఇలా అనేటప్పుడు కొంతమంది అంటుంటారు, ఏమండి పూర్వజన్మ దాని ప్రకారమే కదండి భగవంతుడికి సంబంధించినటువంటి దృష్టి పుట్టినా మనసు పుట్టినా కూడా పూర్వజన్మ. నీ బొంద, అలాగేం చెప్పలేదు. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి మాత్రమే నీకు స్వాతంత్రం ఉన్నది. ప్రారబ్ధ కర్మ వల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా ప్రారబ్ధం పూర్వం చేసుకున్నటువంటి పుణ్యాపుణ్యాల వల్ల కలుగుతూ ఉంటాయి. అవి వేరు. ఇలా అనుభవించేటువంటి మనసుకి ఒక ఇండిపెండెన్స్ ఉంది. అదేమిటి అంటే భగవంతుడిని ధ్యానించడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం, భాగవతంలో రుచిని పెంచుకోవడం, భగవద్గీత యొక్క అన్వయం చేసుకోవడం, ఇవి ఉన్నాయి. కాబట్టి అటువంటి విధానంగా ఉంటుంది స్వామి అని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే, నీవు ఈనాడు మమ్మల్ని పారః ఉపాసాదితః తమసః, అజ్ఞానం యొక్క అవతల ఒడ్డుకి తీసుకెళ్ళి పారేసావు స్వామి. ఏ విధంగా పారేసావు అంటే, హరినామశీకం చేయండి, ధర్మానుష్ఠానం చేయండి, తరువాత నిత్యము కూడా ఆ పరమాత్మ యొక్క పాదాల మీద మనసు నిరంతరం పెట్టుకోవడం అనేటువంటిది ప్రారబ్ధ కర్మతో సంబంధం లేనటువంటిది. కాబట్టి ఆ విధంగా చెయ్యాలి, అక్కడే స్వాతంత్రం ఉంది అని చెప్పి మా అజ్ఞానాన్ని తమసః పార ఉపాసాదితః అని చెప్పి భగవాన్ రమణులు ఏం చెప్పారో, అదేవిధంగా శ్రీరామకృష్ణ పరమహంస ఏం చెప్పారో, అదేవిధంగా పరమాచార్యులు వారు కానీ మహాత్ములైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఈ విషయమే ఇక్కడ భాగవతంలో కూడా చెప్పబడిన తర్వాత ఇంకా ఆ లాస్ట్ శ్లోకం అయినటువంటి 52వ శ్లోకంలో, నమో వివృద్ధ సత్వాయ పురుషాయ మహీయసే యో బ్రహ్మక్షత్రమవిశ్యభివర్తీదం స్వతేజస. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం పెట్టారంటే, పురుషోత్తముడైనటువంటి వాడు, తర్వాత
పరమాత్మ ఎప్పుడూ కూడా పరిపూర్ణమైనటువంటి సత్వగుణ సంబంధమైనటువంటి వాడు. పరమాత్మ ఏమిటంటే పరిశుద్ధమైన సత్వగుణం. మామూలుగా త్రిగుణాల్లో ఉండేటువంటి సత్వగుణం కాకుండా పరిశుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, సత్యం, అనంతమైనటువంటి ఆ బ్రహ్మ స్థితిని సత్వగుణము అంటారు. అటువంటి సత్వగుణమే ఉపాధిగా శరీరంగా వచ్చాడు కదా శ్రీహరి. అటువంటి శ్రీహరికి నమస్కారం అని చెప్తూ వివృద్ధ సత్వాయ పురుషాయ మహీయసే నమో. వివృద్ధ అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపం అంతా కూడా వృద్ధి చెందుతూ ఉండేటువంటి, అంటే విశేషముగా పరిఢవిల్లుతూ ఉండేటువంటి తెల్లనైనటువంటి ఏ కల్మషము లేనటువంటి సర్వవ్యాపకమైనటువంటి నిత్యము శుద్ధమైనటువంటి అచలమైనటువంటి ఆ పరమాత్మ శ్రీహరికి నమో. వివృద్ధ సత్వాయ పురుషాయ, అన్నిట్లోనూ కూడా పరమ విశుద్ధమైనటువంటి ఆ సత్వగుణం పూరించబడి ఉన్నటువంటి అటువంటి ఆయనకి నమో నమస్కారము అని చెప్తూ ఆయనే ఆయన ఏ విధంగా కనిపిస్తాయి. యో బ్రహ్మక్షత్రమావిశ్య బిభర్తీదం స్వదేజస. ఆ విశుద్ధమైనటువంటి ఆ సత్వగుణ ప్రధానుడైనటువంటి శ్రీహరే బ్రాహ్మణులను, క్షత్రం క్షత్రియులకు కూడా, వీళ్ళిద్దరికీ కూడా స్వతేజస తన తేజస్సు చేత ఆవిశ్య లోపలికి ప్రవేశిస్తాడయ్యా. ప్రవేశించి ఏదం ఈ ప్రపంచం అంతటినీ కూడా బేభర్తే నిలబెట్టుతూ ఉన్నాడు అన్నాడు. అనేటప్పటికీ ఇక్కడ ఏముంటుంది, ఏమండి ఇది క్యాస్ట్ ఫీలింగా అండి, బ్రాహ్మణులు క్షత్రియులైనా మిగతా మానవులు కాదా అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే బ్రహ్మ అనేటువంటిది ఏమిటంటే పరమాత్మ అని అర్థం. అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటే పరమాత్మ లేనటువంటి జీవుడు ఎక్కడా లేడు. అటువంటి ఆ పరతత్వాన్ని ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో, ఎవరైతే ఆ పరమాత్మకు సంబంధించినటువంటి భావాలు మనసులో ప్రోది చేసుకుంటూ ఆ పరమాత్మ యొక్క పాదాలని ధ్యానిస్తూ ఉండి ఆ బ్రహ్మాకార వృత్తిలోకి ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో అటువంటి బ్రాహ్మణులను, అది అటువంటి శక్తి కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వంలో మునిగినటువంటి వాళ్ళు క్షత్రియులు అవుతారు. క్షత అంటే ఏమిటంటే టు వూండ్ అని అర్థం, గాయపరచడం అన్నమాట, కొట్టడం అనేటువంటిది. క్షత్రియులు ఏం చేస్తూ ఉంటారంటే క్షతము అంటే వాళ్ళు కొడతారు, అలా కొట్టబడేటువంటి వాళ్ళని కూడా రక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఈ బ్రహ్మతేజం, ఆ పరమాత్మ యొక్క బ్రహ్మతేజం ఏం చేస్తుంది అంటే క్షత్రియ స్వభావాలని, అంటే క్షత్రియులని రక్షించేటువంటి మానవులని, భుజపరాక్రమం కలిగినటువంటి మహానుభావులైనటువంటి అటు రఘువంశ మహారాజులు కానివ్వండి, యాదవ కులంలో ఉండేటువంటి మహారాజులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ రక్షించేటువంటి మహత్తరమైనటువంటి విశేషాన్ని ఎవరు పంపించారు వీళ్ళలోకి అంటే పరిపూర్ణమైనటువంటి పురుషోత్తముడు యొక్క స్వతేజసాభిభక్తి. ఈ ఇద్దరు కూడా వాటిని ధరించి ఉన్నారు అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పినటువంటి ఈ 21వ అధ్యాయం ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్దశస్కంధే పృథూపాఖ్యానే పృథూపదేశవర్ణనం నామ 21వ. ఇది పృథూపాఖ్యానంలో పృథువు చేసినటువంటి ఆ ఉపదేశం యొక్క సమగ్రమైనటువంటి విశేషమే మనకి 21వ అధ్యాయంలో ఉంది అని చెప్పిన తర్వాత 22వ అధ్యాయాన్ని మైత్రేయ మహర్షి ప్రారంభిస్తున్నాడు. ఏ విధంగా చెప్పాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మైత్రేయ ఉవాచ జనేషు ప్రగృణాత్సేవం పృథుం పృథుల విక్రమం తత్రోపజగ్ముర్మునయశ్చత్వారः సూర్యవర్చసః. ఇలాగ వీళ్ళందరూ ఉన్నారుగా, ఈ జనులందరూ కూడా
వాళ్ళ హడావిడిలో ఆ పృథు చక్రవర్తికి సన్మానం చేస్తూ ఆయన్ని పూజిస్తూ ఆయన్ని పొగుడుతూ ఆయన్ని చూస్తూ ఆయన మాటలు వింటూ ఈ సభ అంతా కూడా ఇలా ఉండేటువంటి సందర్భంలో ఏం జరిగింది అంటే ఒక్కసారి వీళ్ళు ఆకాశం వైపు చూసేటప్పటికీ ఆకాశంలో నుంచి ఆకాశంలోకి సడన్గా చూసేటప్పటికీ ఏం జరిగిందంటే చత్వారః మునయః తత్ర ఉపజగ్ముహు. వాళ్ళు ఎలా నలుగురు ఆకాశంలో కనిపించారట. వాళ్ళు ఎలా ఉన్నారంటే సూర్యవచ్చసః, సూర్యుడి యొక్క కాంతిలాగా వెలిగిపోతూ నలుగురు చత్వారః మునయః తత్ర ఉపజగ్ముహు. వాళ్ళ ఆకాశంలో నలుగురు మునులు అక్కడి నుంచి ఆకాశంలోంచి నెమ్మదిగా ఈ సభాస్థలిలోకి వాళ్ళు రావడం ప్రారంభించినటువంటి విధానాన్ని ఈ ఈ ఈ సభలో ఉండేటువంటి పృథు చక్రవర్తి ఈ బ్రహ్మర్షులు, రాజర్షులు, మిగతా వాళ్ళు, పితృదేవతలు, దేవతలు, ప్రజలు వీళ్ళందరూ చూస్తూ ఉండగా వాళ్ళు నలుగురు దిగారయ్యా. వాళ్ళు ఏం ఆ ప్రజలు అప్పుడు వాడు ఏం చేస్తున్నారు ప్రజలు అంటే జనులందరూ కూడా జనేషు, ఆ జనులందరూ పృథుల విక్రమం, పృథు మంచి మహాపరాక్రమం కలిగినటువంటి పృథుల విక్రమం, మంచి పరాక్రమం కలిగినటువంటి ఆ పృథువుని వాళ్ళు ప్రగృణత్సు, అందరూ కూడా ఇలాగ ఆయన పృథు చక్రవర్తిని స్తుతిస్తూ ఉన్నారు. ఈ లోపల ఆకాశంలోకి చూసేటప్పుడు బ్రహ్మాండమైనటువంటి వెలుగుల యొక్క పుంజాలతో నలుగురు మహర్షులు దిగేశారయ్యా కిందకి. ఉపజగ్ముహు వచ్చేశారు. చేసేటప్పటికి ఏం జరిగింది అంటే తాంసు సిద్ధేశ్వరాన్ రాజో వ్యోమ్నో అవతరితోర్చిషా లోకాన పాపాన్ ఆచష్టలక్షితాన్ లోకాన్. ఆ వచ్చినటువంటి వాళ్ళు లోకాన్ జనులను అపాపాన్ పాపం లేనటువంటి వారిగా కుర్వత్య చేసేటువంటి అర్చిష. వాళ్ళు ఆ దిగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అటువంటి మహానుభావులు, వెలుగులతో కూడుకున్నటువంటి ఆ మహానుభావులు వ్యోమ్న అవతరత. అలాగ వ్యోమ్న అంటే ఆకాశంలోంచి వాళ్ళు అలా దిగుతూ ఉండేటప్పటికీ అపాపాన్ లోకాన్, ఆ జనుల యొక్క పాపాలన్నీ కూడా ఒక్కసారి దూరం అయిపోతాయి. ఒక్కసారి ఆ పాపాలన్నీ కూడా భగ్గుమని మండిపోయి ఆ వెలుగుల యొక్క ప్రభావం చేత వీళ్ళ మనసులన్నీ కూడా ఉద్విగ్నమై, ఉల్లాసమై, ఆనందమై, తేజోమయమైపోయినటువంటి విధంగా వాళ్ళు దిగుతూ ఉన్నారు. అంటే వాళ్ళ తేజస్సు ఏం చేస్తుంది అంటే సమస్త జీవులలోనూ ఉండేటువంటి పాపంని మొత్తం అంతటిని తుడిచిపెట్టేటువంటి విధంగా వాళ్ళు వ్యోమ్న అవతరత అలాగ నెమ్మదిగా వాళ్ళు దిగుతున్నారు. ఆ దిగుతున్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరుగుతోంది ఇక్కడ ఉండేటువంటి ఈ భూమండలం మీద. అప్పుడు వాళ్ళు ఎవరంటే సిద్ధ ఈశ్వరాన్, వాళ్ళు మునీశ్వరులైనటువంటి వాళ్ళు, సిద్ధులందరికీ కూడా అధికారం కలిగినటువంటి వాళ్ళు, మహాసిద్ధులైనటువంటి వాళ్ళు. స అనుగః, అలాగా ఉండేటువంటి ఆ నలుగురిని కూడా స అనుగః, అక్కడ అనుచరులతో కూర్చునుకున్నాడు కదా రాజా ఆచష్ట, ఈ రాజుగారు చూశారు. అంటే ఈ పృథు చక్రవర్తి తన అనుచరులతో పాటు అక్కడ ఉండేటువంటి జనంతో, మిగతా దేవతాగణాలతో, వీళ్ళతోనూ వాళ్ళతోనూ కూడా వాళ్ళని చూశారు. చూసిన వెంటనే ఏం జరిగింది అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వచ్చేటప్పటికీ వీళ్ళ మనసుల్లోకి ఏం జరిగింది, వీళ్ళు ఏమైపోయింది, వీళ్ళకి ఏ విధమైనటువంటి ఉత్కంఠ, ఉల్లాసం, ఆ ఉద్వేగం ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఓ విదురా వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా, తద్దర్శనోద్గతాన్ ప్రాణాన్ ప్రత్యాదిత్సురివోత్థితః సదస్యానుగో వైన్య ఇంద్రియేషో గుణానివ. ఇప్పుడు ఎలా జరిగింది అంటే వాళ్ళకి ఎలా వచ్చిందంటేట, వాళ్ళని ఎప్పుడైతే వీళ్ళు చూశారో అంటే పృథు చక్రవర్తి మిగతా జనాభా సదస్సులో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడైతే చూశారో ఏమిటంటే పైకి ప్రాణం మామూలుగా
ప్రాణాలు పైకి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, వెళ్ళిపోతూ ఉండేటప్పుడు అప్పుడు ఇంద్రియాలకి ప్రభువైనటువంటి, అంటే ఇంద్రియాధిపతి మనసు కదా, ఈ ఇంద్రియాలను కంట్రోల్ చేసేటువంటి వాడు, ఇంద్రియాలను తన అధీనంలో పెట్టుకునేటువంటి వాడైనటువంటి మనస్సు ఏం చేసింది అంటే ఈ ప్రాణంతో పాటు ఈ ఇంద్రియాలు, ఇంద్రియ ప్రవృత్తులు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సందర్భంలో, అంటే ప్రాణం ఇంద్రియ ప్రవృత్తులతో పాటు ఇంద్రియాల యొక్క కాన్షియస్నెస్తో పాటు ప్రాణం పైకి ఇలా వెళ్ళిపోతూ ఉండేటువంటి సందర్భంలో మనస్సు రండి 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 అని చెప్పి మనస్సు ఒక్కసారి మళ్ళీ ప్రాణాన్ని, ఇంద్రియ ప్రవృత్తుల్ని లోపలికి తీసుకొచ్చేటువంటి కోరికతో మనసు ఏ విధంగా అయితే ఉంటుందో, అంటే ప్రాణం పోయేటప్పుడు మనసుకి ఏమిటి, ఇంకా బతకాలి ఇంకా బతకాలి, ఆ వెళ్ళిపోతున్నటువంటి ప్రాణాన్ని పట్టుకుని పీకుతూ ఉంటే వెనక్కి రావాలి రావాలి అనుకుంటూ ఉంది చూసారా, మనసు యొక్క కోరిక ఆ విధంగా ఉంటుంది. అలాగా ఇంద్రియాలకి ప్రభువైనటువంటి మనస్సు ఈ ఇంద్రియ ప్రవృత్తులైనటువంటి రూపరసగంధ ఈ వీటన్నిటిని కూడా వెనక్కి తెచ్చుకోవాలి అనేటువంటి కోరిక ఏ విధంగా అయితే మానవుడికి కలుగుతుందో అదేవిధంగా ఈ పృథు చక్రవర్తి లేచి నిలబడి, ఆయన ఎప్పుడైతే లేచాడో తరువాత ఆ సభాసదులందరూ కూడా లేచి వాళ్ళు కూడా ప్రాణస్వరూపులైనటువంటి ఆ యోగీశ్వరులైనటువంటి ఆ నలుగురు మునుల్ని కూడా వెనక్కి రండి రండి అని చెప్పేసేసి ఈ మనసు ఏ విధంగా అయితే ప్రాణాలని వెనక్కి రా అని చెప్పి తీసుకుంటుందో ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఆ మహామునులు నలుగురిని కూడా వెనక్కి రమ్మనమని కోరినట్టుగా వాళ్ళ యొక్క మనసులు అంత ఉత్సాహంతోనూ అంత ఆతృతతోనూ అంత ఉద్విగ్నంతోనూ కూడా వాళ్ళని వెనక్కి తీసుకొచ్చారయ్యా అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు మనిషి అనేటువంటి వాడికి ఎప్పుడూ కూడా ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఆ మనసంతా కూడా ఇదిగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలి అని మనకి భాగవతం ఇండైరెక్ట్గా ఏం చెప్తోంది అంటే, ఈ వచ్చినటువంటి నలుగురు కూడా సనక సనందాది మహర్షులు వాళ్ళు. వీళ్ళు పరమ విశుద్ధమైనటువంటి సాత్విక గుణసంపన్నులైనటువంటి సూర్యతేజో సములైనటువంటి జ్ఞానస్వరూపులైనటువంటి వాళ్ళు వీళ్ళు. నారదుడు, సనక సనందాదులు ఇటువంటి మహాసిద్ధులు వీళ్ళు. ఇటువంటి సిద్ధులు ఎప్పుడూ కూడా మనకి తిరుగుతూనే ఉంటారు. భూమండలంలో బ్రహ్మముహూర్త కాలంలో వాళ్ళు ఆ సిద్ధ స్వరూపాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు మనకేం పడుతుంది అంటే మనం చాలా నిద్రపోతూ ఉంటాం. అప్పుడు మన ప్రాణాలు మినిమంలో పనిచేస్తూ ఉంటాయి. అంటే ఏమిటి, ప్రాణం యొక్క చలనం చాలా తక్కువగా ఉంటుంది, తెల్లవారుజామున యాక్టివ్గా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాణం యొక్క ఇంద్రియాల యొక్క చలనం ఇవన్నీ కూడా ఆ బ్రహ్మముహూర్తం ఆ టైంలో ఇంకా పడుకోవాలి, ఇంకా అలాగ నిద్ర అంటే ఏమిటి, మరణమే కదా. కాబట్టి అటువంటి ఇన్యాక్టివ్ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ భూమండలంలో ఈ లేయర్స్లో ఇటువంటి మహానుభావులు తిరుగుతూ ఉన్నప్పుడు ఓహో బ్రహ్మాండమైనటువంటి వెలుగు స్వరూపాల కింద, అంటే ఉషోదయం రావడానికి ముందు వచ్చేటువంటి ఆ వెలుగు స్వరూపాలను మనం ఈ ప్రాణాలు పడిపోతున్నటువంటి ప్రాణాలని మళ్ళీ వెనక్కి లాక్కున్నట్టుగా అటువంటి మహానుభావుల యొక్క స్ఫురణని, ఆ మహానుభావుల యొక్క భావాన్ని మనసులోకి మనం లాక్కుంటూ ఉండాలి. అదే సరేనండి, సనక సనందాదిని మనం చూడలేదంటే వెలుగు బొమ్మలు చూసుకోండి. బ్రహ్మాండమైనటువంటి తేజస్సు, ఒక వెలుగు, ఒక అద్భుతమైనటువంటి వెలుగు పుంజాల కింద అందులో నారదాది మహర్షులు, సనక సనందాది మహర్షులు, పరమహంస భగవానులు ఇటువంటి మహానుభావులే వీళ్ళందరూ సిద్ధులు. తెల్లవారుజామున మనం ఆ మెలకు వస్తున్నప్పుడు ఒక్కసారి వాళ్ళని తలుచుకుని స్వామి మీరు రండి అని వాళ్ళని ప్రాణ సమానులుగా మనం భావన చేస్తూ వాళ్ళని మన మనసులోకి, మన హృదయంలోకి, మన జ్ఞాపకంలోకి, మన మనసులోకి తీసుకురావాలి అని చెప్పి ఈ ప్రయోగాన్ని అక్కడ ఆ విధంగా చేశారు. తద్దర్శనోద్గతాన్ ప్రాణాన్ ప్రత్యాదుత్సిరో సూర్యవ్యోత్థిత ప్రతి ఉదిత్సు ఇవ, అంటే తిరిగి వెనక్కి తెచ్చుకోవాలి అని కోరిక. ప్రతి అదిత్సు ఇవ
వెనక్కి తెచ్చుకోవాలి అని చెప్పి మనసు ఏ విధంగా అయితే ప్రాణాల్ని ఇంద్రియాల్ని వెనక్కి తెచ్చుకోవాలి, ఎప్పుడు అవి మనతోనే ఉండాలి అని మనసు కోరుకుంటుందే, అదేవిధంగా మన మనసు చేత ఎవరిని కోరుకోవాలి అంటే ఇటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళని, మన ప్రాణాలని నిలబెట్టి మన జీవితాన్ని నడిపేటువంటి, మనకి జ్ఞానబోధ చేసేటువంటి అటువంటి మహాత్ముల్ని పిలుచుకోవాలి అనేటువంటి విధంగా మనకి భాగవతం సజెస్ట్ చేస్తూ, ఇక్కడ పృథు చక్రవర్తి మిగతా సభాసదులందరూ చూసి ఆ మహానుభావుని కిందకి ఆహ్వానించారయ్యా అని చెప్తూ, గౌరవాద్యంత్రిత సభ్య ప్రశ్రయానత కంధర విధివత్ పూజయాంచక్రే గృహీతాధ్యర్హణాసనాన్. వెంటనే వారి మీద ఉండేటువంటి గౌరవంతో ఈ పృథు చక్రవర్తి వాళ్ళకి వశమైపోయాడు, పూర్తిగా వాళ్ళ యొక్క వశమైపోయాడు. అంటే వాళ్ళ యొక్క తేజస్సులోకి తన తేజస్సు అంతా కరిగిపోయినట్టు అయిపోయి వెంటనే వినయంతో నమస్కారం పెట్టి వాళ్ళకి ఉచితమైనటువంటి ఆసనాలను సమర్పించి యథావిధిగా పూజ చేశాడు. ఆ విషయాన్ని రేపటి కార్యక్రమంలో కొంచెం విశదంగా చూద్దాం.